ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లాలోని వైష్ణవ ఆలయాలు మొత్తం గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు నగరంలోని రంగనాయకుల గుడి, మాగంట లేఅవుట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇంకా జిల్లాలోని ప్రతి ఆలయం కూడా గోవింద గోవింద అంటూ భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి బారులు తీరారు. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు విష్ణు భగవానుడు 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగి వస్తాడని, అందువల్ల ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆయన్ని దర్శించుకుంటే చేసిన పాపాలు మొత్తం పోయి పుణ్యం లభిస్తుందని పురాణాలు పదే పదే చెబుతున్నాయి. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాల వద్ద తాజా పరిస్థితి మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. గోవింద 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 జరగండి, ముందు జరగండి, జరగనమ్మా, జరగండి. ఈరోజు ఎంతో పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లాలోని ఆలయాలన్నీ గోవింద గోవింద అంటూ మారుమోగుతున్నాయి. అందులో భాగంగా మనం ఇప్పుడు మాగుంటలోని వెంకటేశ్వర గుడి వద్దన్నాము. ఇక్కడ కూడా తెల్లవారుజామున 1:45 నుండి భక్తులు బారులు తీరారు స్వామివారిని దర్శించడానికి. ఇప్పుడే ఇటు పార్లమెంటు సభ్యులు, ఆలయ ధర్మకర్త మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా స్వామి దర్శనానికి వచ్చారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడుతాం. సార్ చెప్పండి, మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటారా? ఇక్కడికి కోరికలా తిరగదని భక్తులు అంటుంటారు, మీరేమంటారు? ముక్కోటి పర్వదిన సందర్భంగా భక్తులందరూ కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇచ్చేసిన భక్తులందరికీ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం మాగుంట కుటుంబం తరఫున. దాదాపు 25 సంవత్సరాల క్రితం ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ నిర్మాణం చేయటం మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఆలోచన ఇది. మాగుంట కుటుంబం అంతా కూడా ఒక మంచి నిర్ణయానికి వచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో నిర్మాణం చేయడం కూడా జరిగింది. ఇది ప్రతి సంవత్సరం
ముక్కోటి పర్వదినాన నూతన సంవత్సరంలో కూడా ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని కూడా కొనసాగించడం అనేది మాకు ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన మాగుంట కుటుంబానికి ఒక అదృష్టంగా కూడా భావిస్తున్నాం. వేలాది మంది భక్తులు వస్తున్నారు ఉన్నప్పుడు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కూడా మా ఇక్కడ ఉన్న మేనేజర్లందరూ ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనంటే పూజారులందరూ కూడా ఎంతో కష్టపడి పొద్దున్న నుంచి రాత్రి వరకు అంటే వేలాది మంది ఇప్పటికే 15,000 మంది వచ్చినారనేది కొత్తగా ఒక మిషన్ కూడా పెట్టున్నారు మన వాళ్ళు. చూస్తుంటే అద్భుతంగా భక్తులందరూ కూడా ఈ సేవలో తరించాలని ఇక్కడికి వస్తున్నారు ఉన్నప్పుడు వారికి ఎటువంటి అసౌకర్యం జరగకుండా చూడాల్సిందిగా కూడా మాగుంట కుటుంబం బాధ్యతది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్వామివారి సేవ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అంటే సేవకులు కూడా ఇక్కడికి వచ్చి చాలామంది వారంతటి వాళ్ళు వాలంటీర్గా కూడా పనిచేయటం అనేది ఎంతో సంతోషకరం. మరొకసారి భక్తులందరికీ కూడా ముక్కోటి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు మాగుంట కుటుంబం తరఫున తెలుపుతున్నాం. మీ విజయం పరంపరకు వెంకటేశ్వర ఆఫీసులు బాగా పుష్పలంగా ఉంటున్నాయి అని చెప్తున్నారు. అదే పరిస్థితి ఇప్పుడు మనం చూసాం కదా, ఇక్కడ మాగుంట లేఅవుట్లో ఉన్న వెంకటేశ్వర గుడి వద్ద మనం ఉన్నాము. ఇక్కడ ఎవరు ఏ కోరిక కోరుకున్నా కానీ ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి ఇక్కడ భక్తుల ప్రతీతి. దీంతో ఇక్కడ ప్రజలు కూడా భారీ స్థాయిలో వస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఇక్కడ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఇక్కడ ప్రజలు మాత్రం తండోపతండాలుగా తిరిగి వస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణతో మారు మోగిపోతూ ఉంది. ముఖ్యంగా టౌన్లో ఉన్న నెల్లూరు నగరంలోని ఈ యొక్క మాగుంట లేఅవుట్లో గల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మనం ఉన్నాము. ఇక్కడ చూడండి, భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎక్కడ చూసినా గోవింద నామస్మరణతో ఇక్కడ మారు మోగుతూ ఉంది. ఇక్కడ మాగుంట లేఅవుట్లో ఉదయం 1:45 నుండి ఇక్కడ స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి ఇక్కడ పూజారులు కానీ ఇటు ఆలయ అధికారులు కానీ అనుమతి ఇచ్చారు. దీంతో ఇక్కడ ఉదయం 1:45 ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారు తిరిగారు. కిలోమీటర్ల మేర క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ప్రతి ఒక్క కోరిక తీరుతుందని చెప్పి ఇక్కడ భక్తుల ప్రతీతి. దీంతో ఇక్కడ వస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఈ రోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటే జన్మల పాపాలు నశించిపోతాయని, మంచి మోక్షం లభిస్తుందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఈ రోజు ఉపవాసం ఉండి స్వామివారిని కానీ దర్శించుకుంటే ఇక తెలిసి తెలియకుండా చేసిన ఏ తప్పైనా కానీ అట్టే కనుమరుగవుతుందని, స్వామివారి కృప వల్ల అవన్నీ సాధ్యమవుతాయని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఆలయంలో ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇసుకేస్తే రాలనంత జనాభా కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ గోవింద గోవింద అంటూ గోవింద నామ స్మరణతో మోగుతున్నాయి. చిన్న పెద్ద అందరూ వృద్ధులు కూడా స్వామివారిని దర్శించడానికి భారీగా దిగుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారి ఉండి. ఇక్కడ మెయిన్ ఇక్కడ స్వామివారిని దర్శించిన తర్వాత ప్రతి ఒక్క భక్తులు కూడా తన వంతు స్వామివారికి ఏమో అర్పించాలనుకుంటున్నారో ఈ యొక్క ఉండిలో అర్పిస్తుంటారు. ఇప్పుడు మనం ఈ యొక్క ఉండి వస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడే మనం ఆలయ ధర్మకర్త పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులతో కూడా మాట్లాడాము. ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కృపం వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నామని, ఆ వెంకటేశ్వర స్వామి పుణ్యానే ఈరోజు మేము బాగా ఒక స్థాయిలో ఉన్నామని, ఆయన కృపే మమ్మల్ని కాపాడదని చెప్పి మాగుంట శ్రీనివాసులు అంటున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇప్పుడు మహిళా భక్తులు ఉన్నారు. అమ్మా చెప్పండి, మీరు ఎప్పుడంత వస్తున్నారు? ఇక్కడ స్వామివారిని కోరుకున్న కోరికలు? నెల్లూరేనండి మాది. బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాం గొప్ప విషయమే కదండి. బాగా చేస్తారు, బాగుంటుంది. ఈ ఆలయంలో బాగా అర్చకులు అందరూ బాగా చేస్తారు. అందరికీ మా ధన్యవాదాలు. ముక్కోటి ఏకాదశి అసలు అంటే ఏంటమ్మా, విశిష్టత ఏమిటి? ముక్కోటి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు సంబంధించింది కదా. చీకటితో లేసి స్నానం చేసి దేవుణ్ణి దర్శనం చేసుకుంటే మనకి చేసిన పాపాలన్నీ పోయి కష్టాలు లేకుండా సుఖంగా ఉంటాం అందరం. ఈ రోజు మహావిష్ణువుని దర్శిస్తే 3 కోట్ల దేవుళ్ళని దర్శించడం అంటారు. ఏంటమ్మా అదేంటి ఏమిటి? అదేనండి, ముక్కోటి ఏకాదశి అంటే మహావిష్ణువునే కదా. వెంకటేశ్వర స్వామి అన్నా, మహావిష్ణువు అన్నా, రంగనాయకుల స్వామి అన్నా అంతా ఒకటే కదండి. ఉత్తర ద్వారదర్శనం ఎందుకు చేసుకోవాలని రోజు చేసుకోవాలి కదా, ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకనంటే మా ముక్కోటి ఏకాదశి కాబట్టి ప్రాముఖ్యత కదండి. చాలా వేళ్ల నుంచి వస్తుంది కదా ఆచారం, మన సంప్రదాయం కదా అది. ఇంకా భక్తి ఉండాలి కదా. ఉపవాసం ఉండి స్వామిని దర్శించుకుంటే మంచిది అంటారు. ఎందుకని? ఉపవాసం చేస్తేనే కదండి బాగుండేది. హరే శ్రీనివాస.
Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Arjuna Vacha Evam Satata Yuktae Bhattastram Pare Upasate Echapyakshara Avyaktam Tesam Ke Yoga Vattamaha Sri Bhagavana Vacha Maya Veshamano Vema Nitya Yukta Pasate Tene Yukta Tamavadatahu. I came from Canada. In Canada, I had a building, and also my mom got a sister from Canada, and I went so many places. ఇండియా వచ్చాము. సో మా అదృష్టం కొద్ది ఈరోజు ముక్కోటి ఏకాదశి అను మేము చాలా మిస్ అయ్యాము. అక్కడ ఇలాంటి పూజలు ఇవన్నీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. సో మా పాప ఫస్ట్ టైం ఇక్కడ చూడటము చాలా ఆనందంగా ఉంది. గుడికి రావడం అంత అదృష్టం అంతా. అక్కడ కూడా చాలా బాగా చేస్తుంటారు. అక్కడ కూడా మన సాంప్రదాయాలు అన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో మా పాపకు కూడా భగవద్గీత శ్లోకాలు అన్ని మేము నేర్పిస్తూ ఉంటాము. అది ఇక్కడ చేయడం అమ్మాయి చాలా ఆనందంగా ఉంది మాకంతా. ఏదేమైనా కానీ భక్తులు ఉపవాసం ఉండి ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే ప్రతి కోరిక తీరుతుందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా కానీ గోవింద గోవింద అంటే గోవింద నామస్మరణతో మారుమోగుతా ఉన్నది. ఎటు చూసినా కానీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. ఎక్కడ చూసినా గోవింద 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 అంటూ గోవింద నామస్మరణతో ఈ ఆలయం మొత్తం మారుమోగుతా ఉంది. ఈ రోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పుణ్యం లభిస్తుందని, తెలిసి తెలియకుండా ఏదైనా చేస్తుంటే ఏమైనా పాపాలు కానీ తెలిసి కానీ తప్పులు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా పోతాయని చెప్పి భక్తుల ప్రతీతి. అదేవిధంగా ఈ మాగుంట్లోని వెంకటేశ్వర స్వామి గుడి వస్తున్నాము. తెల్లవారుజామున 1:45 నుండి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి క్యూ లైన్లో ఉన్నారు. ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని చెప్పి, మోక్షం కలుగుతుందని చెప్పి భక్తుల ప్రతీతి. అదేవిధంగా ఈ రోజు ఉపవాసం ఉండి కానీ స్వామివారిని చేసుకుంటే ఇంకా మహాభాగ్యం అంటున్నారు. అదేవిధంగా ఈ రోజు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఏదైనా ఈ రోజు స్వామివారిని ఉపవాసంతో కానీ దర్శించుకుంటే ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు సత్యనారాయణ వ్రతంగాను ఆచరిస్తే ఎప్పుడు లేనంత ఫలితం వస్తుందని, సత్యనారాయణ స్వామి యొక్క వ్రతానికి అంత ప్రాముఖ్యత ఉందని చెప్పి భక్తులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా కానీ ఈరోజు ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడు మనం ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న స్వామివారిని చూస్తున్నాం. ఇక్కడ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనం ఇచ్చే సన్నివేశం ఇది. ఇప్పుడు భక్తులు ఉత్తర ద్వారం నుంచి వస్తూ ఉన్నారు. వచ్చి ఎదురుగా ఉన్న స్వామి అమ్మవారిని దర్శించుకుని ఆపై అలా వెళ్ళి తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసి ఈ ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని అమ్మవారిని అద్భుతంగా అలంకరించారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ నాగపడకలో ఇటు భూదేవి శ్రీదేవి సమేత గోవిందుడు అద్భుతంగా చాలా అందంగా పూలతో అద్భుతంగా డెకరేషన్ చేసి ఆలయాన్ని కనులు విందుగా చేశారు. చూడండి, ఎట్టు చూసినా కానీ పూలతో బ్రహ్మాండంగా అలంకరించారు. ఏడుకులవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఇక్కడ భక్తులు వందల వేల సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని, మోక్షం కలుగుతుందని చెప్పి పురాణాలు పదే చెబుతున్నాయి. దాంతో స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజామున 1:45 నుండి వేల సంఖ్యలో తరలి వచ్చారు. అదేవిధంగా జిల్లాలోని ప్రతి వైష్ణవ ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతుంది అని చెప్పుకోవచ్చు. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామివారిని కానీ దర్శించుకుంటే మాత్రం ఖచ్చితంగా జన్మల పాపాలు నశిస్తాయని, ఈరోజు ఖచ్చితంగా స్వామివారిని ఉపవాసం ఉండి కానీ మనం కానీ దర్శించుకుంటే ప్రతి కోరిక తీరుతుందని చెప్పి భక్తులు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు సత్యనారాయణ వ్రతం కూడా ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్య ఫలితం వస్తుందని చెప్పి భక్తులు చెప్తూ ఉన్నారు. వైకుంఠ ద్వార దర్శనం యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాము. ఈ నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నడిబొడ్డున ఉన్న మాగుంట లేఅవుట్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మనం ఉన్నాము. ఇప్పుడు ఇక్కడికి ఆలయ ధర్మకర్తలు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఇప్పుడే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నాడు. ఆ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మా కుటుంబానికి వెంకటేశ్వర ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, అందుకే మీ విజయం పరంపర కొనసాగుతుందని, మా విజయానికి ఇటు వెంకటేశ్వర ఆశీస్సులే, మేము ఇటు ఎమ్మెల్యేగా గెలిచినా ఎంపీగా గెలిచినా ఇంకొకటైనా కానీ వెంకటేశ్వర ఆశీస్సులే అని చెప్తున్నాం. ఏదేమైనా కానీ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎక్కడ చూసినా జిల్లాలోని ప్రతి ఆలయం కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తులతో కిక్కిరిసిపోయినాయి అని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో గల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి.